పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు నీ అపారమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడిన విధానాల బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. అలాగే ఈరోజు ఎక్కువజామునే లేచి నీ పాద సన్నిధిలో నీకు ప్రార్థించే అవకాశమును, నీ వాక్యమును ధ్యానించే అవకాశమును మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఇచ్చిన ఈ అవకాశాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకునే ఆ భాగ్యం అయితే మీరు మాకు సహాయము దయచేయమని, అలాగే నాయన వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును, మరి ముఖ్యముగా తండ్రి ఈరోజు యొక్క పరీక్షల రిజల్ట్ వస్తుండగా తండ్రి నాయన ఎవ్వరు కూడా నా తండ్రి బేలపోకుండా వారికి మానసిక ధైర్యాన్ని మీరు దయచేయండి తండ్రి. వారందరూ కూడా ఆనందంతో సంతోషంతో ఉండేలాగున మీరే మంచి మేలుకరమైన కార్యాన్ని మీరు జరిగించమని మా కొరకు త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఆ దేవాతి దేవుని కృపను బట్టి ఆయన అనుగ్రహించిన ఈ చక్కటి సమయంలో మనం ఆల్రెడీ ఫిలోమోను గారి యొక్క పత్రిక నుంచి, అంటే అపోస్తలుడు పౌలు గారు ఫిలోమోను గారికి రాసిన ఆ పత్రికలను మనం వివరించుకుంటున్నాము. ఈరోజు ఫిలోమోను గారికి అపోస్తలుడు పౌలు గారు రాసిన పత్రికలో నుంచి 5వ భాగంగా మనం వివరించుకుంటున్నామండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఈ ఫిలోమోను పత్రికలో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మనల్ని ఎలా ఉండాలని చెబుతున్నాడు, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఎన్నో గొప్ప విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడండి. గత 4 భాగాల్లో కూడా చాలా గొప్పగా దేవుడు మనతో మాట్లాడాడు. చాలా గొప్పగా మనల్ని ఉండాలని చెబుతున్నాడు, ఎలా ఉండాలో నేర్పించాడు. ఈ భాగంలో కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో జాగ్రత్తగా ఆసక్తి కలిగి ఈ మాటలు వినాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ వెళ్ళిపోదాం. ఫిలోమోను పత్రికలోకి వెళ్ళిపోదాము. ఈరోజు 4వ వచనాన్ని చదువుదామండి. 1వ అధ్యాయం ఉంటుంది, 25 వచనాలు కలిగిన చిన్న పుస్తకం. ఆ పుస్తకంలో ఆల్రెడీ మనం 3 వచనాలని మనం వివరించుకున్నాము. ఈరోజు 4వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఎంత గొప్పగా దేవుడు ఈ మాటలు రాయించాడో. అలాగే పౌలు గారు ఫిలోమోను గారికి రాస్తున్న లెటర్లో ఎంత అద్భుతమైన మాటలు పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడో. ఇక్కడ పౌలు గారి యొక్క జీవిత విధానం కూడా మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారు, చాలా చక్కగా అర్థమవుతుంది. ఒక క్రీస్తు సైనికుడు ఎలాగుండాలి, క్రీస్తు సేవకుడు ఎలాగుండాలి, క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యుడు ఎలాగుండాలి అన్న విషయాలను మనకి ఎంతో చక్కగా ఈ చిన్న పత్రిక 25 వచనాలు కలిగిన ఈ పత్రికలో ఎన్నో విషయాలు మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలను వినాలి. మనం బైబిల్లో ఉన్న మాటలను జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు ఆత్మ బలపడాలి, ఆ ఆత్మ అభివృద్ధి పొందాలి, అనేకుల్ని చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకువచ్చే ఒక గొప్ప సాధనంగా మనం వాడబడాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, అట్టి ఆలోచన, అట్టి శక్తి దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రతి ఒక్కరు కూడా లేచి ఆయన సహాయం కొరకు మీరు ఆయనతో మాట్లాడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది.
ఏమండి, చదువుకుందామండి. ఫిలోమోను గారికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదవగలిగితే 4, 6 వచనాలు కలిపి ఉంటాయి. దాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. ప్రేమ దేవుని వర్లరా. 4వ వచనం, నీ ప్రేమను గురించియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలి వలనని వేడుకొనుచున్నాను. అండ్ ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిచయం చేయగలిగితే ప్రేమ దేవుని వర్లారా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ 4, 6 2 కలిపి ఉన్నాయి కాబట్టి 2 వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి ఎన్నో విషయాలు ఈ 2 వచనాల్లో మనం నేర్చుకోవచ్చు. ప్రేమ దేవుని వర్లారా నేర్చుకోవచ్చు. మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, జాగ్రత్తగా మనం ఈ మాటలను గ్రహించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ పౌలు గారు ఫిలోమోనికి పత్రిక రాస్తూ ఆ పత్రికల్లో ఎన్నో విషయాలను మనకి నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ విషయాలు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 4వ వచనం చదవండి. నీ ప్రేమను గురించియు అంటే ఫిలోమోను ఏం కలిగి ఉన్నాడండి? సంఘం పట్ల, ఇతరుల పట్ల ప్రేమ. ఏమండి, క్రీస్తును ధరించుకుంటున్నామంటే మాటలు కాదు ప్రేమ దేవుని వర్లారా. క్రీస్తును ధరించుకుంటున్నామంటే క్రీస్తు కలిగి ఉన్న ప్రేమ మనము కూడా కలిగి ఉండాలి. ఆ ప్రేమ అమోఘం ప్రేమ దేవుని వర్లారా. ఇక్కడ పౌలు గారు మాట అంటున్నారు అని అంటే ఫిలోమోను గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయనకున్న మంచితనము, ఆ లక్షణాలు ఎంత బాగున్నాయి చూడండి. నీ ప్రేమను గురించియు, తర్వాత ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించియు. ఈయనకి ఏ విశ్వాసం ఉందట? క్రీస్తు యేసు ఎడల విశ్వాసం ఉంది, సమస్త పరిశుద్ధుల ఎడల విశ్వాసం ఉంది. ఇవన్నీ నేను విన్నాను పౌలు గారు అంటున్నారండి. నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఇక్కడ చాలా మంచి మంచి పాయింట్లు ఉన్నాయండి. ఏం చేస్తున్నాడంటే పౌలు గారు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన. ఈరోజు ఈ ప్రార్థన కరువైపోయింది క్రైస్తవుల్లో. వాక్యం చెప్పమంటే ఇష్టపడతారు, పాట పాడమంటే ఇష్టపడతారు. ఏమండి, ఏదైనా చేయమనండి రెడీ అంటారు. ప్రార్థన చేయమంటే మట్టుకు చేస్తారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారు, ఏదో మాట్లాడతారు, ఆమేన్. కొంతమంది అది చేయరండి.
ఒక క్రైస్తవుడు నిలకడగా నిలబడాలన్నా, పరలోకం సాధించాలన్నా చేయవలసినది మొట్టమొదటిగా ప్రార్థన. అది లేని నాడు నువ్వెంతగా వాక్యం చదివినా, ఎంతగా వాక్యాన్ని ప్రకటించినా వ్యర్థం. ప్రార్థన లేని జీవితం సున్నా. నువ్వెన్ని చేసినా వ్యర్థం. అంటే ఒక గొప్ప దైవజనుడు అండి ఈయన పౌలు గారు. చాలా గొప్ప దైవజనుడు. అటువంటి దైవజనుడు ఏం చేస్తున్నాడట? ఈరోజు గొప్ప కొంత లక్షల మంది నా మాటలు వింటున్నారనేసరికి వాడికి ప్రార్థన కరువైపోతుందండి. మోకాల అనుభవమే ఉండట్లేదండి. ప్రార్థన జీవితమే ఉండట్లేదండి. అటువంటి వారందరికీ కూడా బుద్ధి రావాలి. పౌలు గారి గురించి చదువుతున్నప్పుడు చదువుకుంటూ పోవడం కాదు, ఆగి ఆలోచించాలి. ఏంటి పౌలు గారు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, మరి నా జీవితంలో ఏదా ప్రార్థన? ఏమండి, ఇది వింటున్న విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఒక్కసారి మాట విన్నప్పుడు ఆగి ఆలోచించండి. నేను ప్రార్థన చేయగలుగుతున్నానా లేదా? ఆలోచన మనకు రావాలి. అంటే పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎస్, ప్రార్థన చేస్తున్నాడు. ఒక సేవకుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన జీవితం ఈరోజు మనలో ఉండట్లేదు. నేర్చుకోవాలి. ఏమంటే ఎలాగ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఒక మాట గురించి ఆలోచిద్దామండి. ఆ మాటతో పాటు కంటిన్యూ అవుదాము. ఇక్కడ 4వ వచనంలో ప్రారంభంగా మాట అంటున్నాడు, నీ ప్రేమను గురించి. అంటే ప్రతి క్రైస్తవుడిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈ మాటకు ప్రేమను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాం. ఆయన దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్తకు వెళ్దామండి. యోహాను సువార్తలో 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుదాం. ప్రేమ దేవుని వారలారా, అక్కడ ప్రేమను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. మొదటిగా 34 వచనం చదువుదాం. మీరు ఒకరికొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి, ఒకరినొకరు ఏం చేసుకోవాలట? అంటే ఒకరి మీద ఒకరికి ఏముండాలి? ఏ ప్రేమది? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తర్వాత, నేను మిమ్మును ప్రేమించినట్టే. ఎలాగంటే ఇక్కడ విషయం చెప్తున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్టే. ఇందులో మళ్ళీ ప్రేమలో తేడా ఉండకూడదు. అద్భుతం కదండి, అమోఘం కదండి. మళ్ళీ ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయి. ఎవడైనా నీకు సహాయం చేస్తే వాడిని ప్రేమిస్తావు, ఎవడైనా నీ గురించి పొగిడితే వాడిని ప్రేమిస్తావు, ఎవడైనా నీకు ఏమైనా తెచ్చిస్తే ప్రేమిస్తావు, ఎవడైనా నిన్ను ఉన్నతంగా చూస్తే నువ్వు ప్రేమిస్తావు. ప్రేమలో వ్యత్యాసాలు అయితే వేరేవాడిని ప్రేమించావు. ఆ ప్రేమ కాదు క్రీస్తు ప్రేమ. అందుకే చక్కగా రాయించాడు ఆ మాట, నేను నిన్ను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎవడి మాటలు చదువుతుంటే నేనేమైనా ప్రేమలో కరువయ్యానా? నా సహోదరుని ప్రేమించగలుగుతున్నానా? నా సంఘ సహోదరుని ప్రేమించగలుగుతున్నానా? ఇతరుని ప్రేమించగలుగుతున్నానా? ఆ ప్రేమని చూపించగలుగుతున్నానా? ఇటు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించాడు కదా. ఎప్పుడు ప్రేమించాడండి? నువ్వు పరిశుద్ధిగా ఉన్నప్పుడు ప్రేమించాడా? నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ప్రేమించాడా? నువ్వు పాపము చేస్తున్నప్పుడే నిన్ను ప్రేమించాడు కాబట్టే ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము
ప్రాణం పెట్టాడు. ఒకనొక సందర్భంలో అంటాడు, నేను పాపము లేని వారి గురించి నేను రాలేదు, పాపములో ఉన్నవారి కొరకు వారు రక్షించిన కొరికే నేను వచ్చాను, లోకములో పాపము చేయని వాడంటూ ఎవడు కూడా లేడు. అనారోగ్యంతో ఉన్నవారికే వైద్యుడు అవసరం, ఆరోగ్యంతో ఉన్నవారికి వైద్యుడు ఎందుకంటే? ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను నిన్ను ఎలాగైతే ప్రేమించానో అట్టి ప్రేమ నీకు ఉండాలి, నీవు కూడా పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఇది ఏ కోవకు చెందుతుందనంటే, ఒకవేళ సంఘంలోకి వస్తున్నాడు సహోదరుడు, వాడు తెలుసో తెలియకో పొరపాటు చేశాడు, వాడు నువ్వు ద్వేషించాలా ప్రేమించాలా? వాడు తప్పు వాడు తెలుసుకునేలాగా వారికి తెలియచెప్పాలి, వాడిని ప్రేమించాలి. నీ మనసులో వాడి మీద ద్వేషం అనేది ఉండడానికి వీలు లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఆ ప్రేమ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అంటున్న మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమను మీరు చూపించాలి అంటున్నాడు ప్రేమ దేవుని వాళ్ళ. 35వ వచనం కూడా చదువుదాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. ఏంటి ఈ ప్రేమ చూపడం వల్ల కలిగే లాభం ఏంటి? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు. ఇప్పుడు మన గురించి ఆలోచిద్దామండి. ఈ ప్రేమ మన సంఘంలో ఉందనుకోండి, మన సంఘంలో ఎవరున్నప్పటికీ వారు ఒకవేళ సంఘానికి దూరం అవుతుంటే వారి దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ పద్ధతి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు అలా చేయకూడదు, అలా ఉండకూడదు, ఇదిగో మన నిమిత్తమే దేవుడు ప్రాణం పెట్టాడు కదా, ఇదిగో మన సంఘమై ఉండాలి కదా, మన సంఘం అంతా ఒకటై ఉండాలి కదా, నువ్వెందుకు లోకాన్ని ప్రేమిస్తావు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు, ఇదిగో నీలో క్రీస్తు ప్రేమ కరువైపోతుంది, అలా ఉండకూడదు అని చెప్పి నువ్వు సంఘంలోనికి తీసుకురావాలి. అప్పుడు నిన్ను చూసి అనేకులు, వీరు క్రీస్తుని అంగీకరించిన వారు కాబట్టి వీరు ఎవరిని ద్వేషించట్లేదు, వీరు నిజమండి. లోకం చూసి మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఇదేం అర్థం కాదండి మన క్రైస్తవులకి. లోకస్తుల్ని తిట్టడమే, లోకస్తుల్ని ఏదో అనడమే తప్పు. లోకస్తులు ఎదుట నీ సాక్ష్యం బాగుండాలి. నువ్వు చూపించే ఆ ప్రేమ వాళ్ళకు కూడా కనిపించాలి. క్రైస్తవులకే కనిపించట్లేదు నీ ప్రేమ, ఇక లోకస్తులకి ఏం కనిపిస్తుంది చెప్పండి ఒక్కసారి. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. సేవకుడైనా విశ్వాస అయినా ఎవరైనా సరే, నీ కుటుంబంలో అంటే సంఘంలో ఉన్న వారినే ప్రేమించలేకపోతుంటే ఇంక నీలో ప్రేమ ఎక్కడుంటుంది? ఈ ప్రేమ చూసి ఎదుటివారు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అని వారు దేవుని నామాన్ని ఎలా గణపరచగలరో చెప్పండి ప్రేమ దేవుని వారలారా. నువ్వు ప్రేమగా ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమను చూసి ఏమంటారట? ఇదిగో వీరు యేసుక్రీస్తుని ధరించుకున్నవారు గనుక వీరిలో ప్రేమ పుష్కలంగా ఉంది అంటారట. అని అంత గొప్పగా చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి నీలో ప్రేమ ఉందా? ఆలోచించండి ప్రేమ దేవుని వారలారా. మీరు ఈ విషయమే బాగా ఆలోచించాలి. ఒక క్రైస్తవుడుగా నీలో ఉండవలసినది ఏంటనంటే ప్రేమ, ఉండకూడనిది ఏంటనంటే ద్వేషం. ఈరోజు ద్వేషంతోటేనండి చాలా సంఘాలు నడుస్తున్నాయండి. అటువంటి వారందరికీ కూడా చేతులు దండం పెడుతున్నానండి. దయతో మీ మనసులోంచి ద్వేషాన్ని తీసేయండి. ప్రేమను పంచండి, ప్రేమను చూపించండి. ఆ ప్రేమ అనేకులకి కనిపించేలా
క్రియలలో చూపించండి. అలాగని డబ్బులు ఇచ్చి ఫేస్బుక్లో పెట్టుకోవడం కాదు ప్రేమ అంటే. బాధల్లో ఉన్నవారిని, కష్టాలు ఉన్నవారిని వాదార్చడం, వాక్యంతో బలపరచడం ప్రేమంటే. ఆ ప్రేమ ఎదుటి వాళ్ళు చూస్తున్నప్పుడు, పక్క వాళ్ళు చూస్తున్నప్పుడు, పక్కింటి వాళ్ళు చూసినప్పుడు, ఆహా వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు, ఎంత ప్రేమగా ఉన్నారండి వీళ్ళు. వాళ్ళ ఇంటిలో చిన్న కష్టం వస్తే వచ్చి ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళ ఇంటిలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వచ్చి వాదారుస్తున్నారా? ఏమండి, మీరు ఏదో అనుకుంటారు, కొంతమంది సేవకులకి ఖాళీ లేదు, బిజీ రాలేకపోతున్నావు అంటారు. కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు, నువ్వు పెద్ద సేవకుడు అయితే, నువ్వు ఒకవేళ నీ సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా ఇబ్బందులుంటే, కష్టాలుంటే, సమస్యలుంటే, బాధలుంటే ఒక్కసారి నువ్వు వెళ్ళి వాళ్ళని ఓదారుస్తే వారు ఆదరించబడతారు. పక్కనున్న వాళ్ళు కూడా క్రీస్తుని నమ్ముకుంటే ఇంత ఆదరణ కలుగుతుందా అన్న ఆలోచన కూడా పక్కవాడికి వస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళారా, ఏంటి నీ బిజీ? సంఘంలో ఉన్న సహోదరు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కూడా ఖాళీ లేనంత బిజీయా? అసలు నీ పని ఏంటో తెలుసా? క్రీస్తు పరిచారకుడువు అంటే పనివాడు చేయవలసింది ఏంటో తెలుసా? నాకు ఖాళీ లేదని ఏసీ రూముల్లో, ఏసీ కారులో తిరగడం కాదు. సంఘం సహోదరుని దగ్గరికి వెళ్ళి, సంఘంలో ఉన్న సహోదరు దగ్గరికి వెళ్ళి వారికి ఎంత ఇబ్బంది అయినా, ఏ కష్టం, కొంతమంది ఉంటారండి పాపం, వాళ్ళు చెప్పుకోలేరు. కానీ గ్రహించాలి, గ్రహించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతూ ఉంటే వెళ్ళాలి వారికి. ఆ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఓకే, నువ్వు ఇంకా బిజీ అయిపోయావు, ఇంకా చాలామంది దగ్గరికి వెళ్తున్నావు, ఇంకా చాలామంది ఉన్నారు, నీకు ఎక్కువ మంది వస్తారు నీ సంఘానికి. అయితే నీ సంఘంలో విశ్వాసులు ఉంటారు, వాళ్ళని పంపించి ప్రార్థన చేయించాలి. అది ప్రేమ అంటే. ఆ ప్రేమ నీలో ఉందా? ఈరోజు ఒక్కసారి ఈ మాటలు వింటున్నారు అందరూ కూడా ఆలోచించాలి. ఇది ఏ ఒక్కరి గురించి చెబుతున్న మాట కాదు, ఇది నా గురించి. నేను కూడా నన్ను హెచ్చరించే మాటలు ఇవి. ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఇది నేనే చేస్తున్నాను, నేను కూడా అలా ఉన్నాను లేదా నేను ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. అప్పుడే నేను దేవుడు మెచ్చుతాడు, అప్పుడే దేవుని దృష్టిలో మనం ఉంటాము. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఆ పని చెయ్యాలి. నీ పనివాడిని నేను. కారులో తిరుగుతున్నాను కదండి గొప్పవాడినని కాదు, పనివాడిని నేను. ఆ క్రీస్తు పనిలో ఒక పనివాడిని. చాలామంది ఉన్నారు క్రీస్తు పనిలో పనివారు. ఆ పనివారిలో నేను కూడా ఒక్కడినని నువ్వు గుర్తించి నువ్వు అనేకుల కొరకు ప్రార్థించేవాడిగా ఉండాలి. నేను ఎలాగైతే నిన్ను ప్రేమించాను అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను ఎలాగైతే నిన్ను ప్రేమించాను అట్లాగా నువ్వేం చేయాలి, అలాగే నువ్వేం చేయాలి, నువ్వు కూడా నీ సహోదరుని ప్రేమించాలి. ఆ ప్రేమ నీలో ఉందా? ఆలోచించండి ఒక్కసారి. గొప్ప మాటలు దేవుడు మనకు రాయిస్తే ప్రేమ కరువైపోతే ఏం చెప్పాలి చెప్పండి? ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళ. ప్రేమ లేనివాడువైతే వ్యర్థుడవే. ఒక మాటను చూపిస్తానండి మీకు ఇప్పుడు. మళ్ళీ ఒకరిగా వద్దాము. అపోస్తలుడు పౌలు గారు మీకు అందరికీ బాగా తెలుసు, తెగ చదివేసుకున్నారు ఆ మాటలు. తెగ చదివేశారు, తెగ పాడేస్తున్నారు తప్ప బ్రతుకులో ఉండట్లేదు ఈ మాటలు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. చాలామంది ఈరోజు డబ్బు ఇచ్చేసి నేను ప్రేమిస్తున్నాను అంటారు. డబ్బు ఇస్తే కాదు, ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. నువ్వెంత డబ్బు ఇచ్చినా, ఎంత ఖర్చు పెట్టినా, నీ దగ్గర ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి అంటున్నాడు. చూడండి 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను ఏంటి? డబ్బు. నీ ఆస్తి అంతా అమ్మేసి పేదల భోజనానికి ఇచ్చినప్పటికీ కూడా కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ. చాలామంది అండి ప్రేమ చూపించట్లేదు. డబ్బిస్తే వీరు ఎక్కడికి పోరు, ధనమిస్తే వీరు నాతోనే ఉంటారు, నన్ను వదులుకోరు. అలా అనుకుంటే మూర్ఖత్వం. ఆ డబ్బు ఏం చేస్తుందయ్యా? ఓదారుస్తుందా డబ్బు? ఒకవేళ నువ్వు డబ్బు ఇస్తావా, డబ్బు ఖర్చు అయిపోతుంది, మళ్ళీ డబ్బు కావాలి కదా.
ఇవి కాదనట్లేదు, కానీ ముందుగా వచ్చి ఏం చేయాలి? వాక్యంతో వారిని బలపరచాలి. ఈ మాత్రం జ్ఞానం ఉండదండి పెద్దవాళ్ళకి. ఆలోచించండి ప్రేమ దేవుడు, ఇది ప్రేమ కాదండి. ప్రేమ అనేది ముందు మనసులోంచి రావాలి. ప్రేమ అనేది ముందు నీలోంచి రావాలి. ఆ ప్రేమ అనేకులకు గొప్పగా మారాలి. ప్రేమ దేవుని వల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని ప్రేమ మనలో ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా వినాలి. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ లైవస్తుంది చూడమ్మా. దేవుని ప్రేమ మనలో ఉందా లేదా మీరు ఆలోచించండి. ప్రేమ దేవుని వర్లరా ఆలోచించండి. మరొక మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మనకు అర్థమైన మాట ఏంటంటే, నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంతగా నువ్వు నీ ఆస్తిని అమ్మేసి ఇచ్చేసినప్పటికీ ప్రేమ లేకుండా పని నువ్వు చేస్తే ఏ ప్రయోజనం కూడా లేదు. ఏ ప్రయోజనం కూడా లేదు. తర్వాత ఒక మాట అంటాడు చూడండి, 1వ వచనంలో 13వ అధ్యాయము 1వ వచనంలో 13వ అధ్యాయము ప్రారంభ వచనం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రారంభ వచనం. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడి కంచెను గనగలనాడు తాళమునై ఉందెను, వ్యర్థమే. అందుకే ఇక్కడ ఏమన్నాడండి యోహాను గారు రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో 34వ వచనం 35వ వచనం చదువుదామండి. 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందరూ తెలుసుకుందరు. నా శిష్యులను తెలుసు దేన్ని బట్టి? ప్రేమను బట్టి. రైట్, ఇంకొక మాట కూడా చూద్దామండి. ఇదే పౌలు గారు దెస్సలోనికులకు మొదటి పత్రిక రాస్తూ చాలా అద్భుతం అండి. నిజంగా ఆ ప్రేమను గురించి మనం చదువుకుంటూ జ్ఞానిస్తూ ఆ ప్రేమ మనలో చూపిస్తే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ప్రేమ దేవుని వాళ్ళారా, 186వ పేజీ నెంబర్. మొదటి దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతన్ని పంపితిని అని 6వ వచనంలో అంటున్నాడు. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగ నపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. అంటే ప్రేమగా సంఘమంతా ఉందనుకోండి, ఎంత ఆనందం, ఎంత సంతోషం చూడండి. ఇక్కడ చాలా అద్భుతమైన మాటలండి. పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీ పట్ల మాకు ఎంత ప్రేమ ఉందో అవన్నీ మీకు తిమోతి ద్వారా మేము పంపించాము. తిమోతి మళ్ళీ మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చినప్పుడు మా పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసి వచ్చింది. దాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాము? సంతోషిస్తున్నాము. నిజమేనండి, దేవుని పట్ల ప్రేమ కలిగి జీవించడం, దేవుడిచ్చిన సహోదరుల పట్ల ప్రేమ కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. రేపు ఉదయం మనం మరిన్ని మాటలు ఫిలెమోను పత్రిక ద్వారా ఈ ప్రేమను గురించిన వివరణ మనం నేర్చుకుందాము. కానీ ఒక విషయం ఆలోచించండి, ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడాలి. ప్రార్థన చేసుకుందాం, అనంతరం ఒక పాట విందాము. రేపు ఉదయకాలం సమయాన్ని మళ్ళీ మనం ఎక్కువజామునే ఫేస్బుక్ లైవ్లో కలుసుకుందాము. ప్రార్థన. పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నీ మాటలు విన్న పిల్లలు విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న మాట ప్రకారం బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ ప్రేమ కలిగి ఉండుటకు, సహోదరులు ప్రేమించుటకు దయచేసి మీరు సహాయము దయచేయమని మా కొరకు త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు పరిశుద్ధాత్మ నిండిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.